హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఎక్కువ బాధ కలుగుతుంది అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు రిలేషన్షిప్ని నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లో ట్రీట్ చేస్తారు. నచ్చిందా యూజ్ చేస్తాం, నచ్చలేదా బోర్డు కొడితే క్యాన్సిల్ చేసేస్తాం. అలా కాకుండా కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు ఒక మనిషిని ప్రేమించారు అంటే ప్రేమించిన వాళ్ళ కోసం తమ జీవితాన్ని ఇచ్చేస్తారు, తమ నమ్మకాన్ని చూపిస్తారు, వాళ్ళతో తమ ఫ్యూచర్ని కూడా వాళ్ళ కోసం వదిలేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా బోనస్గా ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా ప్రేమించే వాళ్ళు ఇన్నోసెంట్గా ఆలోచిస్తారు కదా. ఎందుకంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను ఎంత జెన్యున్గా ప్రేమిస్తున్నానో వాళ్ళు కూడా అంతే జెన్యున్గా ప్రేమిస్తారని. ఆ ఆలోచన కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, కానీ చాలా వరకు అది ఒక స్టూపిడ్ ఆలోచన అనే నేను చెప్తాను. ఈ ప్రపంచంలో నీ హార్ట్ ప్యూర్గా ఉండొచ్చు, కానీ నీ లవ్ జెన్యున్ కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళ లైఫ్లో నీ లవ్ టైం పాస్ కావచ్చు, రిలేషన్షిప్లోకి వచ్చి ఉండొచ్చు టైం పాస్ కాక. నువ్వు వాళ్ళతో ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు వాళ్ళు నీతో జస్ట్ టైం పాస్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళతో వెడ్డింగ్ వరకు వెళ్ళిపోతేనేమొచ్చి వాళ్ళు బ్యాకప్ ఆప్షన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఫర్ ఎవర్ అనుకుంటున్న లవ్ వాళ్ళు లెట్స్ సీ వేర్ ఇట్స్ గోస్ అనే స్టేజ్లోనే ఉంటారు. అందుకే నీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే రిలేషన్షిప్లో నువ్వు ఫెయిల్ కాలేదు, నీ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీలో కొలాప్స్ అయ్యావు. నిజంగా ప్రేమించిన వాళ్ళు బ్రేకప్లో ఒక పర్సన్ని మాత్రమే లూజ్ అవ్వరు. వాళ్ళు లూజ్ అయ్యేది ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడే హ్యాబిట్ కానీ, అర్ధరాత్రి వరకు వాళ్ళతో కాల్స్ చేసి మాట్లాడడం కానీ, రోజు తిన్నావా పడుకున్నావా బుజ్జి బంగారం అని ఇలాంటి మెసేజెస్ కానీ, వాళ్ళతో ఇమాజిన్ చేసుకున్న ఫ్యూచర్ కానీ, వాళ్ళతో ప్లాన్ చేసుకున్న లైఫ్ కానీ, ఇలా వాళ్ళతో ఊహించిన జీవితాన్ని లాస్ అవుతారు. బేసికల్లీ లవ్లో బ్రేకప్ అయితే మన జీవితం నుండి ఒక మనిషి వెళ్ళిపోవడమే కాదు, ఒక జీవితం మొత్తం కొలాప్స్ అవ్వడమే. బ్రేకప్ అయ్యాక ఫస్ట్ చేయాల్సి తెలుసా? ఆ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన మనిషిని మర్చిపోవడం. ఎందుకంటే జీవితంతో ఆడుకునే వాళ్ళు త్వరగా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు జ్ఞాపకం కాబట్టి, వాళ్ళకి నువ్వు ఒక టైం పాస్ మాత్రమే. మోసం చేసేవాళ్ళు త్వరగా మూవ్ ఆన్ అవుతారు, ఎందుకంటే నిజంగా ప్రేమించిన వాళ్ళకి గిల్ట్ ఉండదు కాబట్టి. ఎమోషన్స్ లేని వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు కాబట్టి. నిజంగా ప్రేమించిన వారే ఎక్కువ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే నిజమైన ఫీలింగ్స్ ఒక్క రోజులో చావవు. మోసం చేసే వాళ్ళు ఏమీ జరగనట్టు నవ్వుతూ ఉంటారు, నువ్వు మాత్రం వాళ్ళ జ్ఞాపకాలతో ప్రతిరోజు లోపల చచ్చిపోతూనే ఉంటావు. కొంతమంది హృదయాలను పగలగొట్టి ప్రశాంతంగా పడుకుంటారు. నిజంగా ప్రేమించిన వాళ్ళు మాత్రం తమ తప్పేంటని ఆలోచిస్తూ రాత్రులంతా మేలుకొనే ఉంటారు. నువ్వు మెమొరీస్ కోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళు కొత్త కన్వర్జేషన్స్తో నవ్వుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎక్కువ ప్రేమించిన వాడు ఎక్కువ కోల్పోతాడు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా మూవ్ ఆన్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఒక ఆప్షన్ మాత్రమే, కానీ నీకు మాత్రం వాళ్ళు ఒక ప్రపంచం. మనసు లేని వాళ్ళు దాన్ని మూవ్ ఆన్ అంటారు, మనసు ఉన్న వాళ్ళు దాన్ని హార్ట్ బ్రేక్ అంటారు. హార్ష్ టూట్ ఏంటో తెలుసా? నీ లవ్ ప్యూర్ కావచ్చు, కానీ ఒక డైమండ్ని కోతి చేతిలో పెడితే అది రాయిలాగే విసిరేస్తుంది. సేమ్ వే నువ్వు ఎంత జెన్యున్గా ప్రేమించినా, ఎమోషన్స్ లేని వాళ్ళు, నిన్ను నిజంగా ప్రేమించిన వాళ్ళు, అన్అవైలబుల్ పర్సన్స్కి నీ లవ్కి వాల్యూ ఉండదు అనమాట. చీపెస్ట్ మైండ్ సెట్కి ఎక్స్పెన్సివ్ లవ్ అర్థం కాదు. ఎందుకు వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోయాడని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇంకా వండర్ అవుతావు. ఎందుకంటే నువ్వు ఎలా ఎంత ఈజీగా వదిలేసావు. సింపుల్. నీకు రిలేషన్షిప్ ఎమోషన్ కావచ్చు, వాళ్ళకి జస్ట్ కన్వీనియన్స్. నీకు అటాచ్మెంట్, వాళ్ళకి అటెన్షన్ మాత్రమే. నీకు జీవితం ఫర్ ఎవర్ కావచ్చు వాళ్ళతో, కానీ వాళ్ళకి జీవితంలో నువ్వు ఒక పేజ్ మాత్రమే. అందుకే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు, నీ చాప్టర్ క్లోజ్ అయింది. వాళ్ళ జీవితంలో నీ స్టోరీ ఇంకా జస్ట్ ఒక పేజీ లాంటిది మాత్రం. బిగ్గెస్ట్ రియలైజేషన్ ఏంటి తెలుసా? ఒక పెయిన్ఫుల్ ట్రూత్ చెప్తాను విను. చాలాసార్లు నువ్వు వాళ్ళని ప్రేమించలేదు, ఎందుకంటే నువ్వు వాళ్ళు చూపించే కేర్ని ప్రేమ అనుకొని ఆ కేర్ని ప్రేమించావు, కేరింగ్ని ప్రేమించావు, ప్రామిసెస్ని ప్రేమించావు, వాళ్ళు చెప్పే వర్డ్స్ని కూడా ప్రేమించావు, కానీ రియాలిటీని ఇగ్నోర్ చేసావు. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్, కేరింగ్ లవ్ కాదు, ఒకరోజు దే చేంజ్. సో నిజంగా ప్రేమించినందుకు బాధపడకు. ఈ ఫేక్ జనరేషన్లో రియల్గా ఫీల్ అవ్వడం అంటే వీక్నెస్ కాదు, ఇట్స్ ఎ రేర్. రాంగ్ పర్సన్కి నువ్వు బెస్ట్ ఇచ్చి ఉంటే వన్ డే రైట్ పర్సన్ నీ జీవితంలోకి వస్తుంది. అప్పుడు నీ రాయల్టీ బర్డన్ కాదు, బ్లెస్సింగ్ అవుతుంది. నీ లవ్ పెయిన్ కాదు, పీస్ అవుతుంది. అంటిల్ దెన్ హీల్ క్వైట్లీ, గ్రో సైలెంట్లీ అండ్ నెవర్ బెగ్ సమ్వన్ టు లవ్ యూ. నీకు కూడా ఇలా జరుగుంటే జస్ట్ ఒక కామెంట్ చేయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.